అలా షూట్ చేసి మీకు ఇచ్చేస్తాను. సో నన్ను వెహికల్ అలా కనపడేటట్టు ఇలాగే అడ్డంగానే షూట్ చేయండి. ఓకే, చేతులే నడుస్తుందండి, నడుస్తుందండి. సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం. గురుదేవులు గణపతి స్థపతిని తలుచుకుంటూ నాకు విద్యనిచ్చిన జెస్సీ మేడంని, అలాగే స్థపతి దగ్గర చాలామంది విదేశీయులు నేర్చుకొని ఆ నాలెడ్జ్ మొత్తము కూలంకషంగా తీసుకున్నానండి నేను. మైకేల్ వార్డన్ అనేటటువంటి ఒక అమెరికన్ ఆర్కిటెక్ట్, అలాగే రష్యన్ ఓల్గా స్లోకోవికా, ఆ మండోదరి మేడం అంటాం అనమాట. అలాగే మన పాండిచ్చేరిలో ఒక ఆర్కిటెక్ట్ మేడం గారు ఉన్నారనమాట. ఇలాగా ఒక ధర్మము ప్యూరెస్ట్ ఫామ్లో మనం తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి వాస్తు అనేది కాదు, ఒక స్పేస్ని ఎంక్లోజ్ చేయడం ద్వారా ఒక మంచి సద్గుణాన్ని ఆ స్పేస్లో కలిగించడం ద్వారా ఆ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక మంచిగా మానసిక ఆనందంగా ఉండడానికి ఏదైతే ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారో ఆ స్థాపత్య వేదం అనే ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో కేవలం ఒక మానుష్యాల ఆలయాలకు కూడా దీన్ని వాడచ్చు, అంటే కామన్ మ్యాన్ ఇంటికి కూడా వాడచ్చు అనేది చేసే ప్రయత్నానికి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. ఒక 10 సంవత్సరాలు పోరాడాను, నలుగురు పిల్లలకి తిండి కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది లేక. కానీ ఒక సంవత్సరంన్నరగా ధర్మం వెళ్తుంది, తను తాను ఉద్ధరించుకుంటుంది. పోయిన సంవత్సరం అసలు వెహికలే లేదు మన దగ్గర. సో ఒక ఆపర్చునిటీస్ వచ్చి వెహికల్ తీసుకోవాలి, ఒక ఎక్స్ప్రెస్ వెహికల్ తీసుకున్నాం. ఈ సంవత్సరం 23,000 కిలోమీటర్ ఓన్ డ్రైవింగ్ చేశాను, బ్యాక్ పెయిన్ వచ్చింది. సో ఇంకొంచెం కంఫర్టబుల్గా వెహికల్ కావాలి అనుకున్నాను, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనం లోన్ కట్టుకున్నాను, అవకాశం వచ్చింది. కొత్త సంవత్సరం ఇంకొక వెహికల్ మనం తీసుకున్నాం, ఒక టూర్ బండి తీసుకొని ఈ 2024 సంవత్సరాల్లో ఒక సంవత్సరం నుంచి ఈ ధర్మాన్ని నమ్మిన శ్యామ్ అండ్ ఫ్యామిలీ తాడేపల్లిగూడెం వారికి మనం డిజైన్ చేయడము, ఒక దిక్కులకి సరిపెట్టి ఉండి డిటీసీపీ లేఅవుట్లో ఒక 400 గజాలకి మనం స్థలం కొనిపెట్టడం, బ్యాంక్ లోన్స్ అవన్నీ అరేంజ్ అయ్యి ఈ రోజున మనం ఇక్కడ కన్స్ట్రక్షన్కి వచ్చామండి. సో ఆ బ్లెస్సింగ్స్ వారి ఫ్యామిలీకి అందరికీ ఉండాలని తలుచుకుంటూ, సో ఒక ఓనర్ అనేవాడు ఏం పాటించాలనే చెప్తున్నా. నేను నా టీం గ్రౌండ్ మీదకి వచ్చి మార్కింగ్స్ చేయాలనుకున్నప్పుడు ఆ మేస్త్రి గారు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఇటుక చూపెట్టండి, ఇటుక రెడీగా పెట్టారు. అదే రకంగా ఇసుక కంకరు రెడీగా పెట్టుకున్నారు. మంది మార్బలం అన్నిటినీ రెడీ చేశారు. పవర్ కనెక్షన్ పెట్టుకున్నారు. 1,00,000 రూపాయలు పైన అయింది పాపం. అక్కడి నుంచి రావడానికి ప్రైవేట్ రోడ్డు తనే వేసుకున్నారు. అంటే ఇవి పెట్టే ఇన్పుట్స్ అన్నీ ఏంటంటే రేపొద్దున మనం కన్స్ట్రక్షన్ దిగి రేపొద్దున ఇంటికి వచ్చినప్పుడు కూడా ఉపయోగపడే అంశాలండి. సో ఆ రకంగా చేసే ప్రక్రియలో ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాము. మొట్టమొదటి ప్రాజెక్టు, మొట్టమొదటి మార్కింగ్స్ 2024లో తాడేపల్లిగూడెంలో శ్యామ్ గారి దగ్గరికి వచ్చాము అనేది మన ఛానల్ పాఠకులకి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.